గుర్ర పందాలు పోటీ పూర్తి అవగానే భీముని చంపడానికి పన్నాగం పన్నారు. ప్రమాణకొటే ప్రాంతాన్ని విహారయాత్రకు ఎన్నుకున్నారు. కౌరవులు పాండవులు అక్కడ విందు భోజనం కోసం అక్కడికి వెళ్లారు. అదే సరైన సమయం. అక్కడే భీముని చంపాలని దుర్యోధను నిర్ణయించుకొని ఈ విషయంలో శకుని సంప్రదించాడు. శకుని బాగా ఆలోచించి భీమునికి విషప్రయోగం చేద్దామని విషాన్ని పాయసంలో కలిపి దుర్యోధను ద్వారా భీమునికి విషప్రయోగం చేశారు. అనుకున్న ప్రకారమే పాయసంలో విషం కలిపి భీమునికి ఇచ్చాడు. ఆకలితో ఉన్న భీముడు ఆ పాయసాన్ని తృప్తిగా తాగాడు. అందులో కలిసి ఉన్న విష ప్రభావం వల్ల త్రాగిన కాసేపటికే మెల్లగా మత్తులోకి వెళ్ళాడు. దుర్యోధనుడు వాళ్ళ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. స్పృహలో లేని భీముణ్ణి చేతులు కాళ్ళు కట్టివేసి ఆ పక్కనే ఉన్న మడుగులో పడవేశాడు. అది తెలిసిన శకుని భయపడిపోయాడు. అనవసరంగా ముందు వెనుక ఆలోచించకుండా తప్పదం చేశానా అని. వెంటనే దుర్యోధనుడు శకునితో విషయం చాలా త్వరగా పనిచేసింది అని నవ్వాడు. భీముని చంపివేశానన్న ఆనందంలో దుర్యోధనుడు ఇక తనకు అడ్డు లేదని, ఎదిరించే వాళ్ళకి ఎవరు ఉండరని విర్రవిగసాగాడు. ధర్మరాజుతో సహా పాండవులందరినీ జైల్లో వేసి రాజ్యం మొత్తాన్ని తానే కైవసం చేసుకోవాలనుకున్నాడు. మడుగులో భీముడు లోతులోకి మునిగిపోతున్నాడు. ఆ మడుగు నిండా విష సర్పాలున్నాయి. భీముడు కొన ఊపిరితో ఉన్నాడు. విష ప్రభావం వల్ల ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లో చనిపోతాడు. మడుగులో భీముని శరీరాన్ని చూసిన పాములు భీముని కసిగా కాటు మీద కాటు వేస్తూనే ఉన్నాయి. భీముని శరీరం నిండా దుర్యోధనుడు ఇచ్చిన విషం ఉన్నది. విష సర్పాల విషం ఇంకా నిండి ఉన్నది.